సినిమా చచ్చిపోతుంది, సినిమా డెడ్ అంటున్న ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ గారి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆయన చెప్పిన ఒక స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఈ యొక్క వీడియోని ఉద్దేశించే ఆయన ఈ వీడియో లింక్ కూడా ఆయన ట్వీట్లో అయితే షేర్ చేసుకోవడం జరిగింది. సో ఒకసారి ఈ వీడియో అయితే చూద్దాం. ఎలా కొడుతున్నారు చూసారా, రాజమౌళి గారిని ఎత్తిపడేసిన మహేష్ బాబు. రాజమౌళి గారు కూడా నేను ఎక్కడ తగ్గరంటున్నా సరే మహేష్ బాబు కొట్టి 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 చెప్పేస్తున్నారు సార్. ఆ మహేష్ బాబుని కూడా కొట్టారు, రాజమౌళి గారిని కూడా కొట్టారు, మళ్ళీ మహేష్ బాబు గారిని కొట్టారు, మళ్ళీ మహేష్ బాబు గారు, మళ్ళీ 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 రాజమౌళి గారిని కొట్టారు మళ్ళీ. సో ఈ ఐ టు ఐ ఫైట్ ఏదైతే ఉందో ఇది మన ఆర్ఆర్ఆర్ కూడా చూడలేదు. సీరియస్గా చెప్పాలి, సీరియస్గా చెప్తున్నా. అసలు ఆర్ఆర్ఆర్ అప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కూడా ఇంత దారుణంగా ఏ వీడియో చేస్తుంటారు. అప్పుడు ఏ లేదు కాబట్టి, లేకపోతే చేసేవారేమో. బట్ సినిమా చచ్చిపోతుందన్న రామ్ గోపాల్ వర్మ గారి స్టేట్మెంట్స్ ఈ రెండు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంటెంట్ మాట్లాడదాం బేసిక్గా. సో ఇక్కడ వీళ్ళిద్దరు ఎవరైతే కనిపిస్తున్నారో వీళ్ళ గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. సూపర్ స్టార్ అండ్ సూపర్ స్టార్ ఆఫ్ డైరెక్టర్. సో పాన్ ఇండియా లెవెల్కి తెలుగు సినిమాని తీసుకెళ్ళిన ఒక డైరెక్టర్ రాజమౌళి గారు ఇప్పుడు వారణాసి అనే సినిమా తీస్తున్నారు మహేష్ బాబు గారితో. అది అందరికీ తెలిసిందే. సో రాజమౌళి గారు మహేష్ బాబు గారిని కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారు, దేనికి సార్, మీకు ఏం హక్కు ఉంది సార్ మహేష్ బాబు గారిని కొట్టడానికి? అలా మహేష్ బాబు గారి దగ్గర రాజమౌళి గారిని ఇంకా కొడుతున్నారు. మీకేం రైట్ ఉంది సార్ రాజమౌళి గారిని కొట్టడానికి అని ఇటు ఫ్యాన్స్ అటు ఫ్యాన్స్ తిట్టుకుంటున్నారు. సో రాజమౌళి గారు ఒక దెబ్బ కొడితే మహేష్ బాబు గారు 3-4 కొట్టారు. సో ఈ ఏఐ వీడియో ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేసిన వీడియో మటుకే. రియల్గా మహేష్ బాబు గారు రాజమౌళి గారు ఎందుకు సార్ అంత కొట్టుకుంటారు, అవసరం వాళ్ళకి సీరియస్గా? సో మన రామ్ గోపాల్ వర్మ గారు ఈ యొక్క వీడియో ఏదైతే పోస్ట్ చేస్తూ ఆ వీడియో మీద ఏ సినిమా ఈజ్ గోయింగ్ టు డెడ్ అని ఒక ట్వీట్ అయితే వేయడం జరిగింది. సో దాంతోపాటు రీసెంట్గా ఈ రోజు అయితే రామ్ గోపాల్ వర్మ గారు ఒక ట్వీట్ ఇప్పుడు 1 hour బ్యాక్ అయితే ఒక ట్వీట్ అయితే వేశారు. ఈ ట్వీట్ లో ఆయన ఏం చెప్పారంటే, ఇన్ ద ఏఐ ఎరా ద బిగ్గెస్ట్ మిస్టేక్ యంగ్ పీపుల్ కెన్ మేక్ ఈజ్ టు లిసన్ ద ఓల్డ్ పీపుల్ అని క్లియర్ కట్ గా రామ్ గోపాల్ వర్మ గారు అయితే మెన్షన్ చేశారు. అండ్ అది కూడా శామ్ ఆల్ట్మాన్ అనే ఒక వ్యక్తి ఈ యొక్క కోట్ చేశారని ఆయన చెప్పాలనుకుంది. శామ్ ఆల్ట్మాన్ ద్వారా చెప్పించడం జరిగిందని అనిపిస్తుంది. ఎందుకంటే క్లియర్ కట్ గా ఆయన మెన్షన్ చేశారు, యంగ్ పీపుల్ ఏఐని ఇంత దారుణంగా యూజ్ చేస్తున్నారా, సినిమాని చంపేయడానికే యూజ్ చేస్తున్నారా, ఏంటి దరిద్రం, ఏంటి దారుణం అని క్లియర్ కట్ గా ఆయన మెన్షన్ కూడా చేయడం జరిగింది ఇంగ్లీష్ వర్డ్స్ లో. మనకు అర్థం అంటే ఇంగ్లీష్ వర్డ్స్ చాలా సాఫ్ట్ గా ఉంటాయి కదా, మనం ఎన్ని బూతులు తిట్టినా తెలుగులో మనకు హార్డ్ హిట్టింగ్ గా తగులుతుంది తప్ప ఇంగ్లీష్ లో అంతేం అనిపించదులే. సో అందుకనే ఈ యొక్క ఏ వీడియో ఏదైతే ఉందో ఇప్పుడు టోటల్ నెట్ ఇంట్ అయితే వైరల్ అవుతుంది, మొత్తం చక్కర్లు కొడుతుంది అనమాట. ఎవరు విన్ అని ఈ యొక్క ఏ వీడియో చాలా దారుణం సీరియస్గా. ఎందుకంటే ఒక సినిమాని చేస్తున్న రాజమౌళి గారు మహేష్ బాబు గారి మీద ఇటువంటి దారుణమైన ఏ వీడియో క్రియేట్ చేయడం కూడా తప్పు. అండ్ దాని మీద సినిమా స్టాండర్డ్స్ అనేవి తగ్గిపోతాయి. ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇప్పించడానికి మీకు వారణాసి అనే ఒక సినిమా తీస్తున్న వీళ్ళిద్దరి ఒక కృషి ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని మీరు చంపేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇటువంటి ఏఐ వీడియోస్ మీకు ఫన్గానే ఉంటుంది, వాళ్ళు చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అండ్ సినిమా స్టాండర్డ్స్ కూడా తగ్గించేసినట్టే ఉంటాయి ఇవన్నీ. మీకు ఒక 1 minute 2 minutes ఫన్ కోసం ఇటువంటి దారుణాలకి పాలు పడకండి అని క్లియర్ కట్గా రామ్ గోపాల్ వర్మ గారు పెట్టిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో యూత్ అందరూ చెడిపోతున్నారని చెప్పుకోవచ్చు అబ్బా దీంతో. అందుకని ఇలాంటివి చేయమాకండి. అండ్ వారణాసి కోసం అందరూ వెయిట్ చేయండి. అదొక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా, ఒక బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాటిక్ సినిమా, అది పాన్ వరల్డ్ సినిమాటిక్ సినిమా అది. సో ఆ సినిమా చూసి ఎంజాయ్ చేయండి తప్ప ఇటువంటి దారుణమైన దుస్థితికి పాలు పడమాకండి. అండ్ ఇటువంటి ఏ వీడియోస్ క్రియేట్ చేయమాకండి అని రామ్ గోపాల్ వర్మ గారితో పాటు నేను కూడా కోరుకున్నా. అండ్ జనాలు కూడా ఇటువంటి ఏఐ ఎరాని యూస్ఫుల్ థింగ్స్కి యూజ్ చేస్తే బాగుంటుంది, అలా ఇటువంటి దారుణాలకి యూజ్ చేస్తే నాకైతే నచ్చట్లేదు. అండ్ రాజమౌళి గారు మహేష్ బాబు గారిని కొట్టడం, మహేష్ బాబు గారు రాజమౌళి గారిని కొట్టడం కూడా నాకు నచ్చట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఈ రోజు రాజమౌళి గారిని పెట్టారు బాగానే ఉంది, రేపు ఇంకో హీరో ఎవరినైనా పెడితే
వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ బయట ఆఫ్లైన్లో కొట్టేసుకుంటారు, వాళ్ళు రియల్గా కొట్టుకుంటారు. ఇంక ఈ వీడియో చూసి దీని ఇన్స్పిరేషన్గా రియల్గా ఆలోచించే కొంతమంది ఉన్నారు ఇంకా. సో ఇటువంటివి చేయమాకండి, సినిమాని ఎంటర్టైన్మెంట్గా చూడండి, రియల్ లైఫ్లో తీసుకురామాకండి, క్రియేట్ చేయమాకండి, ఇటువంటి దారుణాలకి పాల్పడమాకండి అని క్లియర్ కట్గా మెన్షన్ చేస్తున్నా. అంటే దాన్ని కీప్ వాచింగ్ #you. This is Karthik signing off.